హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ జననేత అడ్డా. ఈ రోజు మనం ఈ వీడియోలో మేధా సర్వర్ డ్రైవ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్గనైజేషన్ కి ఇంటర్వ్యూకి ప్రిపరేషన్ ఎలా కావాలి, ఏ సబ్జెక్ట్స్ అడుగుతారు అనేది గురించి డిస్కస్ చేద్దాం. లాస్ట్ వీడియోలో ఈసీ బ్రాంచ్ కి ట్రిపుల్ బ్రాంచ్ కి సంబంధించినటువంటి వీడియోని ఇంటర్వ్యూ ప్రిపరేషన్ సబ్జెక్ట్స్ ఎలాంటి ప్రిపేర్ కావాలి, ఏ టాపిక్స్ పైన మీకు మంచి కమాండింగ్ ఉండాలనే టాపిక్స్ గురించి డిస్కస్ చేసాం. ఈ రోజు ఈ వీడియోలో మెకానికల్ బ్రాంచెస్ కి ఏ సబ్జెక్ట్స్ ఇంటర్వ్యూలో అడుగుతారు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అండ్ ఇంటర్వ్యూ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, లెవెల్ 1 ఎలా ఉంటుంది, లెవెల్ 2 ఎలా ఉంటుంది అని గురించి డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ మేధా సర్వర్ డ్రైవ్స్ యొక్క ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోయింది. నియర్లీ 8,000 మెంబర్స్ అనేది ఇన్వాల్వ్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసినట్టు మనకు తెలుస్తుంది ఇన్ ఈసీ, ట్రిపుల్ అండ్ మెకానికల్ బ్రాంచెస్ కలిపి. సో ఈ రోజు మనం మెకానికల్ బ్రాంచ్ యొక్క ఇంటర్వ్యూ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఫర్ మేధా సర్వర్ డ్రైవ్స్ అనేది డిస్కస్ చేద్దాం. సో మేధా సర్వర్కి మేజర్ కస్టమర్ వచ్చేసి ఇండియన్ రైల్వేస్ అండ్ ఫారిన్ లో ఉన్నటువంటి కొన్ని రైల్వేస్. సో మోస్ట్లీ ఇట్ రిలేట్స్ టు రైల్వే డొమైన్. సో వరల్డ్ రైల్వే డొమైన్ ఉంటుంది కాబట్టి రైల్వే డొమైన్ కి కావాల్సినటువంటి కోచెస్ కానీ అండ్ తర్వాత మోటార్స్ కానీ అండ్ ట్రాన్స్ఫార్మర్స్ కానీ అండ్ కన్వర్టర్స్ డిజైన్ చేసిన తర్వాత వాటికి ఒక ఎన్క్లోజర్ కానీ మెటీరియల్ సెలెక్షన్ కానీ ఎవ్రీథింగ్ సో మెకానికల్ వాళ్ళు డిజైనింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఎఫిషియెంట్ అండ్ డిజైనింగ్ పై ఇంట్రెస్ట్ ఉన్న మెకానికల్ ఇంజనీర్స్ ని ఫిల్టర్ చేయడానికి ఇక్కడ మనకి మన మేధా సర్వర్ డ్రైవ్ లో ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు. ఈ ఫేజ్ 1 లో వచ్చేసి ఇది L1 అనుకుంటే, సో లెవెల్ 2 అనేది టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది. లెవెల్ 3 వచ్చేసి టెక్నికల్ ఇంటర్వ్యూ తర్వాత మోస్ట్లీ లెవెల్ 3 కూడా టెక్నికల్ ఇంటర్వ్యూ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత లెవెల్ 4 వచ్చేసి మనకు హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో లెవెల్ 4 వచ్చేసి హెచ్ఆర్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయొచ్చు. ఇది ఉంటుందా ఉండదు అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ ద టైం రిక్వైర్మెంట్ అండ్ తర్వాత మీరు లెవెల్ 2లో మీరు ఎంత బాగా పర్ఫామ్ చేశారని దాన్ని బేస్ చేసుకుని లెవెల్ 3కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో లెవెల్ 4లో అయితే హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో లెవెల్ 2 కానీ లెవెల్ 3లో కూడా మాకు కంప్లీట్గా టెక్నికల్ నాలెడ్జ్ ఎంత ఉందనేది ఫోకస్ చేస్తారు. సో నాకు మెకానికల్ సబ్జెక్ట్స్ పైన ఎంతగా అంటే అవగాహన లేదు కాబట్టి అండ్ సో నేను మా ఫ్రెండ్స్ని అండ్ మా కొలీగ్స్ని ఆల్రెడీ మీరు మేధాలో వర్క్ చేస్తున్నాను. సో అక్కడ కొలీగ్స్ని వాళ్ళకి ఇంటర్వ్యూలలో అడిగినటువంటి టాపిక్స్ ఎలా ఉంటాయి, దేనిపైన డిపెండ్ అవుతారనే దేనిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తారనేది తెలుసుకొని చేశాను. మీకు అవన్నీ కూడా నోట్ చేస్తాను అండ్ మీరు కూడా నోట్ చేసుకోండి అండ్ ఈ టాపిక్స్ పైన బాగా ఫోకస్ చేయండి. సో మాక్సిమం నేను మేజర్ సబ్జెక్ట్స్ ఫస్ట్ రాస్తాను, తర్వాత అందులో ఉన్న సబ్ టాపిక్స్ గురించి కూడా కొన్ని మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకు ఫస్ట్ మోస్ట్లీ మెషిన్ డిజైనింగ్ ఎలా జరుగుతుంది, సో ఒక మెషిన్ డిజైనింగ్ కావాల్సినటువంటి ప్రిన్సిపల్స్ ఏంటి, ఆ డిజైన్ క్రైటీరియా ఏంటి, కండిషన్స్ ఏంటి అండ్ ఒక లాసెస్ ఏంటి, తర్వాత దాని యొక్క ఎలా ఉంటుంది, ఏది ఎఫిషియెంట్ మెషిన్ గా డిజైన్ కన్వర్ట్ చేస్తాం అవన్నీ కూడా మెషిన్ డిజైన్ అడుగుతారు. సో ఎంఓఎస్ మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్ గురించి అడుగుతారు అండ్ తర్వాత థర్మోడైనమిక్స్ పైన ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. తర్వాత హీట్ ట్రాన్స్ఫర్ పైన ఉంటుంది. సో ఎందుకంటే మనం డిజైన్ చేసేటువంటి ప్రోడక్ట్స్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ లో హీట్ ఒక రైల్ ఒక డిజైన్ చేస్తే అది ఒక కోల్డ్ ఏరియాలో రన్ కావాలి, తర్వాత హాట్ ఏరియా రాజస్థాన్ లాంటి ఏరియాలలో కూడా వర్క్ కావాలి. కాబట్టి డిఫరెంట్ డొమైన్స్ లో ఎలా ఉంటుంది, దాని యొక్క థర్మోడైనమిక్స్ ఎలా ఉంటుంది, హీట్ ఎక్స్చేంజ్ ఎలా ఉంటుంది. సో తర్వాత సో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఎలా ఉండాలి, మ్యానుఫ్యాక్చరింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ యొక్క కాంపోనెంట్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది. సో ఇలాంటి సబ్జెక్ట్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తారు. ఇవంతా కూడా మీకు ప్రాక్టికల్ ఆస్పెక్ట్లో డీప్గా అడుగుతారండి. అండ్ డీప్గా అంటే మీరు కంప్లీట్గా ఒక రీసెర్చ్ చేసేంత డీప్గా అవసరం లేదు. ఫర్ ఎవ్రీథింగ్ షుడ్ హ్యావ్ ఫండమెంటల్స్. ఫండమెంటల్స్ అనేవి చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఎప్పుడైతే మీరు ఫండమెంటల్స్ స్ట్రాంగ్ ఉంటాయో సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మీకు మంచి గ్రిప్ ఉంటుంది. సో ఫండమెంటల్స్ అన్ని కూడా స్ట్రాంగ్ చేసుకోండి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ దాంట్లో గురించి మీకు మంచిగా తెలిసి ఉండాలి. ఇప్పుడు మనం డిజైన్ గురించి మాట్లాడుకుంటే సో నాకు తెలిసి మా మెకానికల్ కొలీగ్స్ అండ్ సీనియర్స్ కొందరు చెప్పినటువంటి వరకు అయితే ఈ డిజైనింగ్లో వస్తే బీరింగ్స్ ఉంటాయి కదండి. సో బీరింగ్ డిజైన్స్ ఏంటి, దాని యొక్క లాసెస్ ఎలా ఉంటాయి, థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్. సో థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ గురించి, సో థియరీస్ ఏవైతే ఉంటాయో డిజైనింగ్లో ఆ థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ గురించి, సో గేర్స్ యొక్క డిజైన్ కానీ రివెట్స్ గురించి, బెండింగ్ బోల్ట్ జాయింట్స్ గురించి, బోల్ట్ జాయింట్స్ ఎలా ఉంటాయి, సో దాని యొక్క డిజైనింగ్ ప్రొసీజర్స్ ఏంటి అండ్ కండిషన్స్ ఏంటి అండ్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ డిజైన్ చేయాలన్నట్టు ఉంటాయి. సో తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ నేను ఎంఎఫ్టీ అందిస్తున్నాను. సో దిస్ ఎంఎఫ్టీ. సో మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మనం మాట్లాడుకుంటే క్యాస్టింగ్ అంటే ఏంటి,
క్యాస్టింగ్ ఏంటి, దాని యొక్క డిఫెక్ట్స్ ఏమొస్తాయి, సో క్యాస్టింగ్ అంటే డిఫెక్ట్ ఏంటి, అండ్ వెల్డింగ్ అంటే ఏంటి, వెల్డింగ్ అండ్ ఇట్ డిఫెక్ట్స్ వచ్చేసి, అండ్ షీట్ మెటల్ అంటే ఏంటి, షీట్ మెటల్ గురించి ఐ హోప్ కనపడుతుంది అనుకుంటా, షీట్ మెటల్ గురించి, ఫోర్జింగ్ అండ్ మెట్రాలజీ. సో ఇవన్నీ మీకు మోస్ట్లీ టాపిక్స్ అన్ని తెలుసుంటాయి. సో ఈ టాపిక్స్ పైన మీరు మంచి గ్రిప్ తెచ్చుకుంటే సరిపోతుంది. మెట్రాలజీ గురించి అడుగుతారు. సో మెటీరియల్ సైన్స్లో వచ్చేసి మెటీరియల్ సైన్స్ ఎందుకు అంటే మెటీరియల్ సెలెక్షన్ ఎలా ఉంటుంది, సో మెటీరియల్ ఏ మెటీరియల్ అనేది చూస్ చేసుకోవాలంటే దాని గురించి మెటీరియల్ సైన్స్లో గురించి కూడా మీకు ఇంటర్వ్యూకి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇందులో వచ్చేసి హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్, ఈచ్ మెటల్కి ఎలా చేయాలి మన హీట్ ట్రీట్మెంట్ అనేది, హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ గురించి, తర్వాత ఎఫ్ఈసి డయాగ్రామ్ గురించి. ఎఫ్ఈసి డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్ అండి మెకానికల్ వాళ్ళకి. ఎఫ్ఈసి డయాగ్రామ్ గురించి కానీ, మెటీరియల్ ప్రాపర్టీస్, సో ఈచ్ అండ్ ఎవ్రీ మనం తీసుకునేటువంటి ఏదైతే ఎన్క్లోజర్స్ కానీ మెటీరియల్ని బోల్ట్ కానీ ఏదైనా డిజైన్ చేస్తున్నామంటే ఆ మెటీరియల్ ప్రాపర్టీస్ గురించి, తర్వాత ప్రొటెక్షన్, వాటర్ ప్రొటెక్షన్, డస్ట్ ప్రొటెక్షన్, ఐపీస్ ఉంటాయి కదా ఆ ప్రొటెక్షన్స్ గురించి కూడా, ఆ యొక్క స్టాండర్డ్స్ గురించి, ఐఎస్ఓ స్టాండర్డ్ కానీ ఆ స్టాండర్డ్స్ గురించి కూడా మీకు కొంచెం అవగాహన ఉండాలి. సో తర్వాత థర్మోడైనమిక్స్లో వచ్చేసి నెక్స్ట్ టీడీ స్టాండ్స్ ఫర్ థర్మోడైనమిక్స్ అండి. ఇక్కడ ఈ థర్మోడైనమిక్స్లో వచ్చేసి థర్మోడైనమిక్స్ లాస్ ఉంటాయి కదా, ఈ లాస్ పై అన్ని కూడా తెలిసి ఉండాలి. దాని యొక్క అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, ఒక లాకి ఇంకో లాకి డిఫరెన్స్ ఏంటి, ఆ లాస్ తెలిసి ఉండాలి. సో మన హీట్ ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడుతుంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఫిజికల్గా ప్రాక్టికల్గా ఉండే ఎగ్జాంపుల్స్ కూడా అడుగుతారు. కండక్షన్ అంటే ఏంటి, కన్వెక్షన్ అంటే ఏంటి, అండ్ తర్వాత ఫీల్డ్స్ అంటే ఏంటి, హీట్ ఎక్స్చేంజ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ వాటి గురించి మనకు క్లారిటీగా తెలియాలి, అండ్ ఎగ్జాంపుల్స్ తెలియాలి, అండ్ ఫిజికల్ సిగ్నిఫికెన్స్ కూడా మనకు తెలియాలి. సాలిడ్స్ ఆఫ్ మెకానిక్స్ ఎస్ఓఎం అంటారు. సో ఎస్ఓఎం మనం ఇక్కడ రాసుకోలేము. సో ఎస్ఓఎం సాలిడ్ ఆఫ్ మెకానిక్స్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ గురించి ఆల్ బేసిక్ కాన్సెప్ట్స్ తెలుసుకున్నారు మీకు. బేసిక్ ఫండమెంటల్స్, ఆల్ బేసిక్ కాన్సెప్ట్స్ తెలియాలి. అండ్ తర్వాత డిఎండి అంటే ఏంటిది, బెండింగ్ అంటే ఏంటిది, టార్షన్ ఇందులో టార్షన్ అంటే ఏంటి, బెండింగ్ ఏంటి, తర్వాత డిఎండి ఏంటి, సో డిఎండి అంటే ఏంటి, ఎఫ్డి అంటే ఏంటి. సో ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మీకు సో మెకానికల్ వాళ్ళకి బాగా తెలిసి ఉండాలి. అండ్ తర్వాత ఇవన్నీ కూడా మనకు లెవెల్ 1 లెవెల్ 2లో సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అనేది లెవెల్ 1లో కానీ లెవెల్ 2లో కూడా కంప్లీట్గా యూజ్ అవుతుంది. లెవెల్ 1లో మాక్సిమం మీకు ఒక టాపిక్స్ పైన అడుగుతారు. అండ్ లెవెల్ 3 కూడా వచ్చారనుకోండి, లెవెల్ 3లో వచ్చేసి ఇక్కడ డిజైన్ పైన ఎక్కువగా డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కానీ, ఇండస్ట్రియల్లో ఒక ప్రోడక్ట్ని వర్క్షాప్స్ గురించి కానీ, వర్క్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది వాటి గురించి ఎవ్రీథింగ్ మీకు, ఒక మెటీరియల్ సెలెక్షన్ ఎలా చేస్తారు, దాని యొక్క ప్రొసీజర్ ఎలా ఉంటుంది, దాని లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది, సో ఫెయిల్యూర్ అనాలిసిస్ ఎలా చేస్తారు, ఎఫ్ఎంఈ అంటుంది, ఫెయిల్యూర్ ఒక డివైస్ యొక్క ఫెయిల్యూర్ అనాలిసిస్ ఎలా చేస్తాము. సో ఇవన్నీ కూడా ఎక్కువగా మనకు క్వశ్చన్స్ అడిగి ఉంటుంది. సో కంప్లీట్లీ మీకు డిజైన్ ఓరియంటెడ్, డోంట్ గో ఫర్ ఈక్వేషన్స్ ఆర్ సంథింగ్ అలా, ఈక్వేషన్స్ కాకుండా సో డిజైన్ ఓరియంటెడ్లో ప్రతి ఒక్క డిజైన్కి ఎలా ఉంటుంది, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సో ఆ స్ట్రక్చర్ ఏ ఎన్విరాన్మెంట్లో ఎలా సూట్ అవుతుంది, ఆ స్ట్రక్చర్ని ఎందుకు డిజైన్ చేస్తున్నాం, దాని యొక్క వర్కింగ్ ఎలా ఉంటుంది, అండ్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో. సో ఇది మనకు మెకానికల్ బ్రాంచెస్ గురించి. సో మనకు మెకానికల్ బ్రాంచెస్ గురించి మా ఫ్రెండ్స్ అండ్ మా కొలీగ్స్ అండ్ మన సీనియర్స్ నాకు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇది ఉంటుంది. సో లెవెల్ 4 గురించి మాట్లాడుకుంటే హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుందండి. హెచ్ఆర్ ఇంటర్వ్యూ వచ్చేసి సో ఇక్కడ ఏ ఇంటర్వ్యూ మీరు ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నప్పటికీ కూడా మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది నేను ప్రతి ఒక్క వీడియోలో ఇదే చెప్తూ వస్తున్నా. సో మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది అంత మ్యాటర్ ఏం కాదు, బట్ యూ కెన్ communicate in English, either in English and Telugu, or you can use the both mixed language. So Telugu and English ni mix up chesi a word meeku convenient unte a word tho meer explain cheyochu. The overall expectation for a company is nothing but you should have a good grip for company paina ఈ యొక్క డిజైన్ ప్రొసీజర్ ఎలా ఉండాలి, ఒక డిజైన్ గురించి మీకు తెలుసుండాలి. సో ఇది మనకి ఓకే. సో లెవెల్ 4లో అయితే హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పాను కదా. హెచ్ఆర్ ఇంటర్వ్యూ వచ్చేసి కూడా అది కూడా మీకు
ఒక 20 మినిట్స్ వరకు, ఈ 20 మినిట్స్ డ్యూరేషన్లో ఉండొచ్చు. ఇప్పుడు ప్రజెంట్గా వర్చువల్ ఇంటర్వ్యూ కాబట్టి సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఉంటుంది. వర్చువల్ ఇంటర్వ్యూ అయినా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అయినప్పటికీ మనకి హెచ్ఆర్లో ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఉంటుంది. సెల్ఫ్ ఇంట్రడక్షన్ తర్వాత మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఎలా ఉంటాయి, మన ఎడ్యుకేషన్ ఎలా జరిగింది, అండ్ ఎడ్యుకేషన్లో మన అచీవ్మెంట్స్ ఏంటి, అండ్ మన యొక్క లైఫ్ నెక్స్ట్ యొక్క గోల్ ఏంటి, మన డ్రీమ్స్ ఏమిలో, ఆ డ్రీమ్స్ కోసం మనం అచీవ్ చేస్తున్నామా, లేకపోతే ఇక్కడ కంపెనీలోనే మీరు ఇక్కడే ఉంటారా. సో ఇక్కడ తర్వాత మీ కెరీర్ని మీరు ఎలా ట్యూన్ చేసుకుందాం అనుకుంటున్నారు. యాక్చువల్గా ఈ వై మేధా అనే క్వశ్చన్ కూడా అడుగుతారు. సో మేధాని మీరు ఎందుకు చూస్ చేసుకుంటున్నారు, వై నాట్ అదర్ కంపెనీ సాఫ్ట్వేర్ ఎందుకు కాదు అని అడుగుతారు. అండ్ మెకానికల్ బ్రాంచెస్కి ఎలాంటి సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి తెలిసాల్సిన అవసరం ఏం లేదు, మీకు ఎగ్జామ్ కూడా ఏమడతారు. సో వై మేధా అనే క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ వై ఈ కంపెనీ ఎందుకు చూస్ చేసుకుంటున్నారు, దీని తర్వాత మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి, మరి మీ ఫ్యూచర్స్ ఇక్కడ మీరు జాయిన్ అయిపోతే మీ ఫ్యూచర్ గోల్స్ ఎలా అయిపోతాయి, ఆ ఫ్యూచర్స్ గోల్స్ గురించి మీరు దానికి ఎలా చేసుకుంటారు, అండ్ ఇక్కడే మీరు ఒక కంపెనీ ఒక ఆపర్చునిటీతో ఆగిపోతారా లేదా, ఎలాంటి మీ యొక్క ట్రికీ క్వశ్చన్స్ యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుంది, మీరు మంచి ఇంతకంటే మీకు బెటర్ ఇంకా స్కోప్ వస్తే మీరు వెళ్ళిపోతారా, ఇలాంటి జనరల్ హెచ్ఆర్ క్వశ్చన్స్ ఏదైతే ఉంటాయో మోనాటస్ట్గా ఎక్కడైతే ఏ కంపెనీలో అడుగుతారో, సో అలాంటి హెచ్ఆర్ క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ మోస్ట్లీ దే ట్రై టు గెట్ యువర్ ఫినాన్షియల్ సపోర్ట్. మీ ఫినాన్షియల్ సపోర్ట్ ఎలా ఉంది, మీ ఫ్యామిలీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, ఇవన్నీ బేస్ చేసుకుని ఒక క్రైటీరియా, వాళ్ళకంటే ఒక పాలసీ ఉంటుంది. ఆ పాలసీస్ని బేస్ చేసుకుని ఒక స్టూడెంట్ ఒక ఎంప్లాయీని సెలెక్ట్ చేసుకుంటారు. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆన్సర్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించండి. వాళ్ళు చాలా జోవియల్గా ఉంటారు. సో ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది. సో మీరు ఫ్రెండ్లీగా ఒకేసారి నెగిటివ్గా మాట్లాడడం కానీ, ఎక్కువ మోర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ ఇచ్చినట్లయితే మీకు కొంచెం కొన్ని జాబ్ మిస్ అయ్యే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో మీరు ఆలోచించి ఎవ్రీ టాపిక్కి వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్స్కి అండ్ కరెక్ట్గా, యాక్యురేట్గా అండ్ సిచ్యువేషన్స్కి, హోప్ యువర్ అండర్స్టాండ్, సిచ్యువేషన్స్కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ పెట్టుకుంటే మాట్లాడితే బాగుంటుంది. బట్ టెక్నికల్లో వచ్చేసి మీరు మీ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ యువర్ ప్రాజెక్ట్. ఫర్ యువర్ మేజర్ ప్రాజెక్ట్ ఏదైతే మేజర్ ప్రాజెక్ట్ కానీ, మైనర్ ప్రాజెక్ట్ కానీ, మీరు ఒక మీకు రీసెర్చ్ పై ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఇప్పటి వరకు చేసినటువంటి రీసెర్చ్ ఏదైతే చేశారో ఆ రీసెర్చ్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ పైన కంపల్సరీ 15 to 20 minutes ఆఫ్ క్వశ్చన్స్ అంతా కూడా మీ యొక్క టెక్నికల్ నాలెడ్జ్ మీద మీరు టెక్నికల్ నాలెడ్జ్ ఉందని చెప్పేసి మీ యొక్క ప్రాజెక్ట్స్ పైన కన్క్లూడ్ కూడా చేస్తారు. సో మీరు చేసినటువంటి మీ రెజ్యూమేలో ఇన్వాల్వ్ చేసినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్ గురించి కానీ మీకు కంప్లీట్ అవగాహన ఉండాలి. సో అప్పుడు మీరు ఈ యొక్క ఇంటర్వ్యూని ఈజీగా క్లియర్ చేయొచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో మీరు రెజ్యూమేలో పెట్టి ఈచ్ అండ్ ఎవ్రీ అచీవ్మెంట్ కానీ, అండ్ ప్రాజెక్ట్లో మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ కానీ, టెక్నాలజీస్ ఎలా యూజ్ చేశారో, అండ్ ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేశారు, ఏ అనాలిసిస్ చేశారు, ఏం ఫెయిల్యూర్స్ అని చేశారు, అండ్ మీ ఫస్ట్ ఫెయిల్యూర్ ఏంటి, ఇలాంటి డిఫరెంట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అనే ప్రాజెక్ట్స్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి, మీకు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత మీ యొక్క ఫేవరెట్ సబ్జెక్ట్ ఇందులోనే కావచ్చు, అండ్ మిగతా సబ్జెక్టులైనా కావచ్చు. ఇందులో మీకు ఒక ఫేవరెట్ సబ్జెక్ట్ కూడా అడుగుతారు. ఆ ఫేవరెట్ సబ్జెక్ట్ మీరు చెప్పినట్లయితే ఆ ఫేవరెట్ సబ్జెక్ట్స్ పైన క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో ఇది మేధా సర్వో డ్రైవ్స్ మెకానికల్ ఇంటర్వ్యూ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఫర్ లెవెల్ 2 అండ్ లెవెల్ 4 ఆర్ లెవెల్ 3 ఉంటే లెవెల్ 3 కూడా ఉండొచ్చు. ఇది అండి. సో వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మిగతా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియోని షేర్ చేయండి. మీ కాలేజ్ యూనివర్సిటీ గ్రూప్స్లో కానీ, అండ్ మీ జూనియర్స్ కానీ, నెక్స్ట్ ఇయర్లో ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో దట్ అందరికీ కూడా మంచి ఇన్ఫర్మేషన్ అనేది కన్వే అవుతుంది. అండ్ మీకు ఇంకేమైనా క్వెరీస్ ఉన్నా, డౌట్స్ ఉన్నా మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో మ్యాక్సిమం నేను రిప్లై ఇస్తాను. ఈ సబ్జెక్ట్స్ పైన కూడా మీకు ఏదైనా సబ్జెక్ట్స్ పైన ఎక్స్ప్లెనేషన్ కావాలి అని అంటే నేను మాకు మెకానికల్ కొలీగ్స్ ఆల్రెడీ ఇంటర్వ్యూకి అటెండ్ అయిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ని డైరెక్ట్ వీడియోలో షేర్ చేసుకోవడానికి వాళ్ళతో ఒక వీడియో చేయించి మీకు కంప్లీట్గా సబ్జెక్ట్ పై కూడా మళ్ళీ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే దానిపైన ఓవర్వ్యూ కూడా ఇప్పిస్తాను. సో ఎందుకంటే అట్ లాస్ట్ మీరు ఒక మంచి ఆర్గనైజేషన్లో వర్క్ చేయాలి. మేధా సర్వో డ్రైవ్స్ నేను రియల్గా చెప్తాను. సో మెకానికల్కి అండ్ ఈసీఈకి అండ్ ట్రిపుల్ఈకి మంచి స్కోప్ ఉంటుంది నేర్చుకోవడానికి. సో మిస్ కాకండి. అండ్ ఫేజ్ 2 ఆల్రెడీ ఫేజ్ 1 ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. సో ఫేజ్ 2 ఎగ్జామ్ కూడా ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇన్ కేస్ ఆ ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చినా, అండ్ అర్జెంట్ మేధా సర్వో డ్రైవ్స్ నుంచి ఇలాంటి అర్జెంట్ రిక్వైర్మెంట్స్ ఉన్నా, అండ్ జాబ్ రిక్వైర్మెంట్స్ ఉన్నా తప్పకుండా పోస్ట్ చేస్తాను. అండ్ మీకు వీడియో నచ్చినైతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే సేఫ్, స్టే హ్యాపీ. బాయ్.